ఎవరినైతే స్థిరపరిచాడో, దేవుని మందిరానికి నడిపించిన ప్రతి ఒక్కరిని ఆయన పాత్రలుగా వాడుకొనదలిచాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన పాత్రలుగా వాడే వారిని ఆయన ఆత్మచేత నింపి తన ఆత్మకార్యాలు చేయటకు సిద్ధముగా ఉన్నాడు. మన శక్తి చేతను మన బలము చేతను ఈ పరిచర్యలు జరగవు. ఈ పరిచర్య కేవలము దేవుని ఆత్మ ద్వారానే జరగాలి. కాబట్టి ఈ పరిచర్యలో మన శక్తి, మన బలము, మన జ్ఞానము పనిచేయదు. దేవుని ఆత్మ ద్వారా కదులుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఆత్మ ద్వారా ఈ సంఘంలో కదులుతాను. ఆత్మ ద్వారా కదలాలంటే ఆత్మచేత నింపబడేవారై ఉండాలి. దౌర్భాగ్యం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు చర్చిలకు వచ్చేది ఎందుకు అంటే కేవలము స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, అవసరాల కోసం, శ్రమల నుంచి విడుదల కోసం వస్తారు. అందరూ అందుకే వస్తారు చాలా మంది. కానీ వచ్చాక అక్కడితోనే ఆగిపోతారు. మరలా పడుతుంటారు, మరలా లెగుస్తుంటారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది దేవుని గూర్చిన అవగాహన. అది చాలా అవసరమై ఉన్నది.